హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంటి వెనకతల మందార చెట్టు చూడండి, మందార పువ్వు ముద్ద మందారం పూసింది ఇవాళ. సరే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోతే మేడ మీదకి అలా వెళ్ళామండి. నా సన్నజాజి మొగ్గలు ఉంటే అవి కోసి మాల కట్టానండి. ఆ మాల నెక్స్ట్ డే పూజకి నేను వాడతానండి. అవి ఆ మేడ మీదే మాల కట్టేసి కిందకి తెచ్చాను. సరే ఇంకా ఆ మేడ మీద ఉండి ఉండి కిందకు వచ్చేసరికి 6:30 అయిందండి. వంట చేసేద్దాం కదా అని ఇంకా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదండి. రిటర్న్ వచ్చేటప్పుడు మష్రూమ్స్ కనిపించాయండి. మా పిల్లలిద్దరికి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. సరే పిల్లలకి వండితే ఇష్టంగా తింటారు కదా అని, మధ్యాహ్నం కూడా పప్పు అవ్వడం వల్ల సరిగా తినలేదు, తింటారు కదా అని తెచ్చాను. అవే ఇంకా బేగా కర్రీ వండేసి మేడ మీదకి వెళ్ళిపోదాం అనుకున్నాం. తిరిగాం కదండి, బజార్కి గట్రా వెళ్ళడం వల్ల కొంచెం నీరసంగా ఉంది, ఉక్కగా కూడా ఉంది, చాలా ఉక్కబెట్టేస్తుంది. సరే అన్నం కూడా అయిపోయింది, కూర వండేద్దాం కదా అని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు యాజ్ యూజువల్గా కోసానండి. కోసి మష్రూమ్స్ కూడా కడిగేసాను. అయితే అవి వేడి నీళ్ళల్లో కడగాలి. నేను చల్లనీళ్ళు వేసి పైదంతా క్లీన్ చేసేద్దాం కదా ఫస్ట్ అని చూసాను, కానీ రాలేదండి. వేడి నీళ్ళే వేయాలి. అందుకని వేడి నీళ్ళు వేసి కడుగుదామని ఫస్ట్ చల్లనీళ్ళలో కడుగుతున్నాను. చెప్పాను కదండి, వేడి నీళ్ళు మరగబెట్టాను. వేడి నీళ్ళతో క్లీన్ చేద్దామని ఆల్రెడీ చల్లనీళ్ళతో కడిగాను కదా, ఆ చల్లనీళ్ళు వంపేసి అందులో మళ్ళీ వేడి నీళ్ళు కొంచెం పసుపు వేసి క్లీన్ చేసాను. క్లీన్ చేసిన తర్వాత అప్పటికే అవి కొంచెం జిగురుగానే ఉన్నాయి. మష్రూమ్ అంటేనే జిగురుగా ఉంటుంది కాబోలండి. ఇంకా వేడి నీళ్ళతో క్లీన్ చేసి అవి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పానం పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత కడిగిన మష్రూము టమాటా ముక్కలు వేపి, మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారం, గరం మసాలా, తగినంత ఉప్పు చూసుకోండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాను. తర్వాత తగినంత వాటర్ వేసుకొని దగ్గరగా మగ్గించేసుకోవడమే. మగ్గించుకున్న తర్వాత మేము డీమార్ట్కి వెళ్ళామన్నాం కదండి, రిటర్న్ వచ్చేటప్పుడు కూరగాయలు కొనుక్కొచ్చుకున్నాను. అయితే మా ఇంటి పక్కన షాప్ ఉంది, కానీ ఇంకా ఎలాగా వెళ్ళాం కదా, అన్ని రకాలు తెచ్చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తెచ్చుకున్నామండి. ఇంకా బెండకాయలు, దొండకాయలు అలాగా కొన్ని రకాలు, ఒక 2-3 రకాలు అలా తెచ్చుకున్నానండి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు అన్నీ. అవి వాటికి సెపరేట్ చేసి కవర్లో పెట్టి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి, మిగతా బంగాళదుంపలు గట్రా వాటికి వేరేగా టబ్ ఉందండి, చిన్న దాంట్లో పెట్టాను. కూరగాయలన్నీ సర్దేశానండి. కూరగాయలు ఈలోపు కూర దగ్గరికి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలందరికీ తినేసాం, భోంచేసాం. చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్.